Morning, guys. Good morning. Very good morning. Good morning. Good morning, Andy. Yeah. సో నిన్న చెప్పుకున్న ప్రాబ్లంలో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీ వన్ ఏమైనా డౌట్స్ ఉంటే చూడొచ్చు, అడగచ్చు. 12 months ట్రాన్సాక్షన్ చేస్తున్నారా? ప్లీజ్ కన్ఫర్మ్. క్లియరా? నెక్స్ట్ మూవ్ అవ్వచ్చా? Okay, sir. సో లాస్ట్ క్లాసెస్ మీరు చూసుకున్నట్లయితే సర్వీస్ కంపెనీలో లాస్ట్ ప్రాబ్లం మనం చూసుకున్నట్లయితే సర్వీస్ కంపెనీలో ఎక్స్పెన్సెస్ ఇన్కమ్స్ మంత్ వైజ్గా, తర్వాత అసెట్స్ పర్చేజ్ చేయడం, చెక్ బౌన్స్ అవ్వడం, శాలరీ అడ్వాన్సెస్ చేయడం. ఓకే, సో తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి ఇన్వాయిసెస్ రైట్ చేయడం, ఇవన్నీ కూడా మనం డిస్కషన్ చేసాం. ఓకే, సో టుడే క్లాస్లో వచ్చేసి మనకి మంత్ ఎండ్ ఇయర్ ఎండ్ యాక్టివిటీస్ అంటాం, ప్రొవిజన్స్ అంటాం. అంటే 1 ఏప్రిల్తో బిజినెస్ స్టార్ట్ అవుతుంది, 31st మార్చ్కి బిజినెస్ ఎండ్ అవుతుంది. ఇది మనందరికీ తెలుసు. ఓకే, ఈ యొక్క పీరియడ్లో 31st మార్చ్లో బుక్స్ ఆఫ్ అకౌంట్స్ క్లోజ్ చేయాలి. ఎందుకంటే ఏ ఇయర్కి ఆ ఇయర్ సపరేట్గా ఉండాలి కాబట్టి క్లోజ్ చేయాల్సి వస్తుంది. అలాంటి సిచ్యువేషన్స్లో మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఎక్స్పెన్సెస్ ఇన్కమ్స్ని అసెట్స్ కాను లయబిలిటీస్ కాను కన్వర్ట్ చేసుకొని నెక్స్ట్ ఇయర్కి ట్రాన్స్ఫర్ చేసుకుంటాం. ఆ ప్రాసెస్ ఎలా చేయాలి అనేది మనకి ఇంపార్టెంట్. ఓకే, సో ఏ విధంగా చేయాలి? ఓకే, ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఆ అమౌంట్తో అలాగే నెక్స్ట్ ఇయర్ కంటిన్యూ చేయాలా, లేదంటే జీరో చేసుకుని కంటిన్యూషన్ చేయాలా అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో వాటిని ఏ విధంగా ఎంటర్ చేసుకుంటాం అనేది కూడా చూద్దాం. అసెట్స్ మీద డిప్రిషియేషన్ తీయడం అది కూడా జరుగుతుంది. ఓకే, ఇప్పుడు 31st మార్చ్లో కంపెనీని స్ప్లిట్టింగ్ కూడా చేస్తాం. ఎందుకు సార్ స్ప్లిట్టింగ్ చేయాలంటే ఏ ఇయర్కి సంబంధించి ఆ ఇయర్ సపరేట్గా ఉండడం కోసం దాన్ని మనం స్ప్లిట్టింగ్ అనేది చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, సో ఆల్రెడీ నిన్న చేసిన ఎగ్జిస్టింగ్ కంపెనీనే ఓపెన్ చేస్తున్నాం. సర్వీస్ కంపెనీ July 26 కదా, దీనే ఓపెన్ చేస్తున్నాం. ఇప్పుడు ఓచర్లోకి వెళ్తున్నాం. అన్నీ F7లోనే ఎంటర్ చేసుకోవాలి. F7 31st 3. చూడండి, ప్రొవిజన్ ఆర్ అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ ఆన్ 31st March. ఓకే, raised an invoice 20,000 on forex marketing for consulting fees. I'll see. Sundry debtors, control A, amount in the 20,000. Consulting fees. Next, rent payable. Rent debit, always rent payable credit. Provisions అంటాం. Office rent or rent. పేబుల్స్ అన్నీ క్రియేట్ చేసుకోవాలి. ప్రొవిజన్స్ అన్న లైబిలిటీస్ అన్న ఒకటే, అండ్ లైబిలిటీస్. సాలరీ 12,000.
Reform. ఇలా ఎంటర్ చేసుకుందాం. నెక్స్ట్ డిప్రిషియేషన్. అసెట్స్ మీద ఇయర్ డిప్రిషియేషన్ తీస్తాం. టోటల్ అమౌంట్ ఎంత? 14401. సో ఈ విధంగా అన్ని అసెట్స్ మీద ఫస్ట్ టోటల్ డిప్రిషియేషన్ టోటల్ వాల్యూ వేసి రిమైనింగ్ అసెట్స్ మీద తీస్తాం. ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్, మెగాజిన్ సబ్స్క్రిప్షన్ ఎక్స్పెన్స్. ప్రీపెయిడ్ మెగాజిన్ అని నువ్వు జూలై మంత్లో చేసింటావు, అదే కాదు. ఇన్సూరెన్స్ ఎక్స్పెన్స్, యా. నెక్స్ట్ ఇన్కమ్ ట్యాక్స్ ఎక్స్పెన్స్.
ఇక్కడ రివర్స్ ఎంటర్ చేసుకోవాలి. ఎందుకు అనేది చెప్తాను. ఇక్కడ వరకు చేయాలి. మీరు ఇక్కడ వరకు చేసిన తర్వాత మీకు ఆన్సర్ ఏమొస్తుందంటే ప్రాఫిట్ అండ్ లాస్ 208,659 వస్తుంది. 208,659. ఈ వచ్చిన ప్రాఫిట్ అండ్ లాస్ని మనం క్యాపిటల్లే కలిపేస్తాం. అక్కడికి 0 అయిపోతుంది ప్రాఫిట్ అండ్ లాస్. ఓకే, చూడండి. ఇక నేను అన్ని మంత్రులు చేయలేదు కాబట్టి నాకు 115,279 వచ్చింది. మీరు అన్ని మంత్రులు చేశారంటే అది వస్తుంది. ఓకే, 115,279 0 అయిపోయింది. అదే క్యాపిటల్లే కలిపేస్తుంది. ప్రాఫిట్ అండ్ లాస్ 0. ఓకే, అంతవరకు మీరు చేయాలి. ఈ విధంగా మనము ఇయర్ ఎండ్ అడ్జస్ట్మెంట్స్ అనేది చేయాల్సి వస్తుంది. ఇయర్ ఎండ్ అడ్జస్ట్మెంట్స్ అనేది మనం చేయాల్సి వస్తుంది. ఓకే, ఎస్కేప్ ఇస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ మనకు బ్యాలెన్స్ షీట్లో ఒక వాల్యూ ఉంటుంది. ఇదే అమౌంట్ క్లోజింగ్ బ్యాలెన్స్ ఇది. ఇదే అమౌంట్ నెక్స్ట్ ఇయర్కి ఓపెనింగ్ బ్యాలెన్స్గా మారుతుంది. ఇక్కడ ఎంత ఉంది? 4,61,889 రూపీస్ ఉంది. మన కంపెనీని స్ప్లిట్టింగ్ చేశామంటే ఇదే అమౌంట్ మళ్ళీ కొత్త సంవత్సరంలోకి వచ్చేస్తుంది. ఇదే అమౌంట్తో మళ్ళీ ఫైనాన్షియల్ ఇయర్ అంతా జరపచ్చు. లేదు 0 చేసి కొత్తగా ఫ్రెష్గా మళ్ళీ ఎంటర్ చేసుకోవాలంటే అలాగైనా చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఓకే, సో అది సో డిస్ప్లే మోర్ రిపోర్ట్స్ మామూలుగా ఏంటి కామన్గా ఇంకా డాష్ బోర్డ్, ప్రాఫిట్ అండ్ లాస్. ఇలా సర్వీస్లో 12 months ట్రాన్సాక్షన్స్ మనం చేయాలి. సర్వీస్లో 12 months ట్రాన్సాక్షన్స్ అనేది మనం చేయాల్సి వస్తుంది. ఓకే, సో ఇప్పుడు పేజీ నెంబర్ 12 రండి. ఇక్కడ చూడండి, 21 ఎంట్రీ చూడండి. Transfer the stationery amount 5,000 to the stock of stationery. Stationery is the expense ledger. Expense and income ledgers will not transfer to the next year. Assets and liabilities only transfer to the next year. So we have to transfer the stationery expense ledger to stock of stationery, which we have to create under current asset group. It is a journal voucher. Tarvata first check the net profit in profit and loss account, then go to journal voucher, because it is the transfer entry as a capital has to be increased. Debit profit and loss account, credit capital account. ఇప్పుడు మనం చేసాం కదా అవే. March month salaries, rent. Generally expenses like salaries, rent paid in the next month, but we have to close the accounts in the month of March because of the finance year from 1 April 31st 3. So we have to transfer the expense into liabilities. Debit rent account, క్రెడిట్ రెంట్ పేబుల్. ఇప్పుడు మనం ఇంతవరకు చేసాం. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇన్ ద నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ వీ హ్యావ్ టు పాస్ ద రెంట్ ఎంట్రీ లైక్ దిస్: డెబిట్ రెంట్ పేబుల్, క్రెడిట్ క్యాష్ అండ్ బ్యాంక్. ఇప్పుడు బుక్స్ ఆఫ్ అకౌంట్స్ 31st Marchలో క్లోజ్ చేయాలి. సో కాబట్టి మనము ఇవ్వకపోయినా ఇచ్చినట్టుగా చూపెట్టుకున్నాం. సో తర్వాత నెక్స్ట్ ఏప్రిల్ మంత్లో ఫస్ట్ వీక్లో ఏం చేయాలి? ఆ పేయబుల్స్ అనేటువంటి 0 చేయాలి. చూడండి, ఇప్పుడు కంపెనీ స్ప్లిట్టింగ్ ఎలా చేయాలో చూద్దాం. డేటా స్ప్లిట్ డేటా. ఇక్కడ ఫైనాన్షియల్ ఇయర్ 1 April 25 ఇవ్వాలి. దిస్ విల్ బి సెట్ యాజ్ ది ఫైనాన్షియల్ ఇయర్ బిగినింగ్ డేట్ ఫర్ ది న్యూ కంపెనీ. యూ కెన్ సెలెక్ట్ ఏ డేట్ బిట్వీన్ 2 April 24 అండ్ 1 April 25. రికమెండెడ్ డేట్ ఈజ్ 1 April. ఎప్పుడు కానీ 2వ తారీఖున 3వ తారీఖున అలా ఇవ్వకూడదు. నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయరే ఇవ్వాలి. ఆల్రెడీ ఇక్కడ సర్వీస్ కంపెనీ July 26 ఓల్డ్ కంపెనీ ఉంది. ఇప్పుడు స్ప్లిట్టింగ్ చేస్తే మళ్ళీ 2 కంపెనీలు జనరేట్ అవుతాయి.
కంపెనీ స్ప్లిట్టింగ్ అవుతుంది. యా, సో ఈ మధ్యలో ఉన్న కంపెనీ డిలీట్ చేయాలి. లాస్ట్ కంపెనీ కొత్త కంపెనీ. ఇప్పుడు ఆల్టర్ చేసుకున్నాం, ఏది ఏ సంవత్సరం అని ఆల్టర్ చేసుకున్నాం. కంపెనీ ఆల్టర్ మధ్యలో ఓపెన్ చేసి ఆల్ట్ D1, D ఫర్ డాగ్, డిలీట్. ఇయర్ ఏదని మనం మెన్షన్ చేసుకోవాలి. ఇది 25-26 ఇయర్. కంట్రోల్ A, సేవ్. ఇది వచ్చేసి 24-25. మీ ఓనరు ఏ ఇయర్ది అడిగితే ఆ ఇయర్ది ఓపెన్ చేసి చూపించాలి అకౌంట్స్. ఓకే, ఇప్పుడు సర్వీస్ కంపెనీ జూలై, నో వాచెస్ కదా. ఈ ఓల్డ్ కంపెనీలో ఉన్న డేటా మొత్తం న్యూ కంపెనీలోకి వచ్చిందా లేదా చూడండి. యాజ్ ఇట్ ఈజ్గా వచ్చేసింది చూడండి, 4,61,899. ఇది 25-26 ఫైనాన్షియల్ ఇయర్. ఓకే, ఇప్పుడు ఆ పేయబుల్స్ ఏవైతే 31st మార్చ్ జర్నల్లో పోస్ట్ చేసామో వాటిని ఏం చేయాలి? ఇప్పుడు వాచెస్లోకి వెళ్ళి పేమెంట్లో క్లియర్ చేయాలి. డేట్ చూడండి, 1 ఇది తీసుకోవట్లేదు చూడండి, 1 ఏప్రిల్ 25. ఎక్కడ మార్చాలి? తీసుకోవట్లేదు అంటే ఎక్కడ మార్చాలి? కంపెనీ పీరియడ్ చేంజ్ చేయాలి. డేట్ మారాలంటే ఎక్కడ మార్చాలి? ఏ ప్లేస్లో డేట్ మార్చాలి? ఏ డేట్లో ఎంట్రీ పాస్? కరెంట్ పీరియడ్. వెరీ గుడ్. ఇక్కడ మార్చామంటే అప్పుడు ఎంట్రీ పాస్ అవుతుంది. అంటే ఆల్ట్ F2 ఇచ్చేసి చూడు, ఇది ఓల్డ్ ఫైనాన్స్, కొత్త కంపెనీలో ఓల్డ్ ఉంది. మనం ఏం చేయాలి? న్యూది పెట్టాలి. ఇప్పుడు ఏం తీసుకోవాలి? ఇక్కడ రెంట్ పేయబుల్ 2,500, క్యాష్ ఆర్ చెక్. క్లియర్ అయిందా? జీరో అయిందా? కరెంట్ బ్యాలెన్స్ జీరో. అంటే 31st మార్చ్లో ఇవ్వాల్సిన అమౌంట్ మనం నెక్స్ట్ ఇయర్ ఓపెనింగ్ బ్యాలెన్స్ నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ వీక్లో ఇచ్చేస్తున్నాం. సాలరీ పేబుల్స్ ఇలా పేయబుల్స్ వాల్యూస్ అన్ని డెబిట్ చేసి క్యాష్ ఆర్ చెక్ క్రియేట్ చేయాలి. ఇదే కదా ఉండేది ఇక్కడ. ఇన్ ద నెక్స్ట్ ఫైనాన్స్ ఇయర్ ఐ హ్యావ్ టు పాస్ ద రెంట్ ఎంట్రీ, డెబిట్ రెంట్ పేయబుల్ టు క్రెడిట్ క్యాష్ ఆర్ బ్యాంక్. లైక్ దిస్ వీ హ్యావ్ టు పాస్ ఆల్ ద ఎక్స్పెన్సెస్ లైక్ శాలరీస్, యాక్టివ్ బిల్స్ అన్ని ఇట్లా చేయాలి. ఈ విధంగా మనం కంపెనీ స్ప్లిట్టింగ్ అనేది చేసుకోవాలి. యా సార్, ఇప్పుడు నాకు ఈ వాల్యూస్ ఏమొద్దు, నేను ఫ్రెష్గా ఎంట్రీస్ పాస్ చేయాలనుకుంటున్నాను, ఇవన్నీ జీరో అయిపోవాలి. ఏం చేయాలి? చార్ట్ ఆఫ్ అకౌంట్స్, లెడ్జర్స్, మల్టీ మాస్టర్స్, మల్టీ ఆల్టర్, ఆల్ ఐటమ్స్. ఇక్కడ ఉంటుంది ఓపెనింగ్ బ్యాలెన్స్ అంతా. వీటన్నిటిని జీరో చేసి మళ్ళీ నేను కొత్తగా ఎంట్రీస్ పాస్ చేసుకుంటాను సార్, నాకు ఈ వాల్యూస్ ఏమొద్దు. అప్పుడు ఇక్కడ జీరో ఓపెనింగ్ బ్యాలెన్స్. కంట్రోల్ A, సేవ్, ఎస్కేప్, 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 ఎస్కేప్. బ్యాలెన్స్ షీట్ చూడండి. ఈ వాల్యూస్తో మళ్ళీ ఫైనాన్షియల్ ఇయర్ అంతా బిజినెస్ చేసుకోవచ్చు. ఏం లేవుగా కొత్తగా మళ్ళీ కొత్త కంపెనీ లాగా మీరు పెట్టుకోవాల్సి వస్తుంది. ఈ విధంగా ఇప్పుడు చూడండి 25-26 ఉంది. ఇప్పుడు 24-25 సెలెక్ట్ చేసుకుంటా, అది పైకి వస్తుంది. 24-25 అనేది పైకి వస్తుంది, అది పాత కంపెనీ. ఓకే, ఇప్పుడు మీరు ఓచర్స్లోకి వెళ్ళి మీ ఓనర్ డెబుట్లోకి వెళ్తారు. మీ ఓనర్ అడుగుతాడు, బాబు 24-25 సంవత్సరంలో నాకు మే మంత్లో ఏ ట్రాన్సాక్షన్స్ పడ్డాయి, మే మంత్ లిస్ట్ నాకు తీ అంటాడు. అప్పుడు ఏం చేస్తాం మనం? ఆల్ట్ F2 వచ్చేసి 1/5/24
యాక్చువల్గా ఫైనాన్షియలీ మీ లైసెన్స్ వర్షన్ అయితే 30 days తీసుకోవచ్చు. 35 కదా, 31, 31/5 ఓన్లీ మే మంత్ ట్రాన్సాక్షన్సే కనపడతాయి. నాకు ఏప్రిల్ మే 2 కనిపించాలి అనుకో, ఆల్ F2 1/4/24 to 31/5/24 2 నెలల ట్రాన్సాక్షన్లు కనబడతాయి. ప్రాఫిట్ అండ్ లాస్ అయినా అంతే, డే బుక్లో అయినా అంతే. ఈ విధంగా మనం ఒక సర్వీస్ కంపెనీ 12 months ట్రాన్సాక్షన్ చేసుకొని తర్వాత ఆ 12 months అయిపోయిన తర్వాత ఇయర్ ఎండ్ అడ్జస్ట్మెంట్స్ ఎలా చేయాలి అనేదే ఇక్కడ కాన్సెప్ట్. ఓకే, సో నెక్స్ట్ ట్రేడింగ్ కంపెనీ ఉంటుంది. ట్రేడింగ్ కంపెనీ కూడా అంతే, 12 months ట్రాన్సాక్షన్స్ తర్వాత ప్రొవిజన్స్. అలా ఏ కంపెనీ అయినా అంతే, ట్రేడింగ్, మ్యానుఫ్యాక్చరింగ్, పార్ట్నర్షిప్ అన్నీ కూడా ఇలాగే చేయాల్సి వస్తుంది. ఓకే, ఏమైనా డౌట్స్ మా దీంట్లో? హలో సార్. చెప్పండి. సార్ మనము లాస్ట్ ఇప్పుడు మార్చి వీటిని 31st మనం పే చేయాల్సినటువంటి నెక్స్ట్ ఏప్రిల్లో పే చేస్తున్నాం కదా సార్. అప్పుడు ట్రాన్సాక్షన్ ఏప్రిల్లో చూపిస్తుంది కదా సార్. అప్పుడు న్యూ ఫైనాన్షియల్ ఇయర్ కిందకి వస్తుంది కదా సార్ అది. అవును, కొత్త సంవత్సరానికి కిందకి వస్తుంది. అప్పుడు ట్రాన్సాక్షన్ అంటే ఇంకా అకౌంట్స్ అంతా ఇయర్లో వేసినట్టు మనకు చూపిస్తుంది కదా సార్, బ్యాంక్ అకౌంట్ కానీ ఏదైనా కానీ. 31st March అనేది ఏంటంటే ఆల్రెడీ అక్కడ నువ్వు ఇంత పే చేయాలి అంటే, ఇప్పుడు మనకు ఏప్రిల్, మే, జూన్, జూలై ఉన్నాయి. యాక్చువల్గా శాలరీస్ అన్నీ కూడా 31st Marchలో వేయలేరు, ఎక్కడ కూడా 30 daysలో వేయలేరు. ఏం చేస్తాం మనం, నెక్స్ట్ మంత్లో ఎంటర్ చేసుకుంటాం. నువ్వు ఫస్ట్ నుంచి చూసుకున్నా కూడా ఓకే, 5వ తారీఖు లోపల ఎంటర్ చేసుకుంటూ వస్తాం. అక్కడికి 31st Marchలో ఆ కంపెనీని అక్కడ స్ప్లిట్ చేస్తున్నాం. అంటే ఏంటి, సపరేట్ చేసేస్తున్నాం కలిసి లేకుండా. సో అందుకోసం ఆల్రెడీ ఇచ్చినట్టుగా మనము 31st March వేసేసాము, ఇచ్చినట్టుగా ఆల్రెడీ F7లో. ఓకేనా? సో ఆడికి అది కవర్ అయిపోతుంది. ఇది ఇంకా కొత్త సంవత్సరానికి కిందికి రాదు, అడ్జస్ట్మెంట్స్ అయిపోతాయి. అంటే ఇప్పుడు కొత్త సంవత్సరం కింద రాకుండా లాస్ట్ ఇయర్ కిందకి అన్ని అడ్జస్ట్ అయినట్టు చూపిస్తారు సార్ మనకి. అందుకే కదా 31st Marchలో ఎందుకు అడ్జస్ట్మెంట్ చేస్తాం మనం అన్ని, అటు చేసేటన్ని అడ్జస్ట్మెంట్సే కదా. సరే, ఓకే సార్. ఇప్పుడు ఏదైనా చెక్ ఇచ్చినా కూడా మనం 31st అట్లా చెక్ ఇచ్చినా కూడా అది నెక్స్ట్ మంత్ లోకే వస్తుంది కదా సార్. అంతే, నెక్స్ట్ మంత్ లో క్లియర్ అయినట్టుగా వస్తుంది. ఆటోమేటిక్గా అకౌంట్స్ అర్థం అయిపోతాయి అలాగే మెయింటైన్ చేసే వాళ్ళకి. ఓకే సార్. సార్ ఇంకోటి, ఇది డిప్రిసియేషన్ ఉంది కదా. ఇప్పుడు మనం ఏదన్నా స్కూల్లో కానీ, కాలేజీలో కానీ, హాస్పిటల్ కానీ వర్క్ చేసినప్పుడు మనకి దానిపైన ఎంత తీయాలనేది మనకి ఐడియా ఉండదు కదా సార్. అది అకౌంట్స్ ఫాలో అయితే కరెక్ట్గా తెలుస్తుంది. అది కంపెనీ నామ్స్ ప్రకారంగా వాళ్ళు పెట్టుకుంటారు, 5%, 10% అనేది అసెట్స్ మీద. అది మీ ఓన్, మీ యొక్క కంపెనీ బట్టి మీరు పెట్టుకోవాలి. ఓకే సార్. అదే ఈ వర్క్ అంతా ఇది అకౌంటెంట్ చేస్తాడా లేకపోతే పైన ఆడిటర్ చేస్తాడా సార్ డిప్రిసియేషన్ది? ఇవన్నీ మనమే చేయొచ్చు, వాళ్ళు ఓన్లీ రిటర్న్ ఫైలింగ్ మాత్రమే చేస్తారు, ఇవన్నీ వాళ్ళు చేయరు. ఓకే సార్. రిటర్న్ ఫైలింగ్ ఒకవేళ ఈ ఇన్కమ్ ట్యాక్స్ 31st ఇలాంటివి ఏమైనా ఉంటే అప్పుడు వాళ్ళు కొంచెం హ్యాండ్ పెట్టడానికి ఛాన్స్ ఉంటుంది. అదే మా రిమైనింగ్ వాళ్ళు ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చండి. ఎనీవన్? ఓకే, క్లియర్, డన్. ఇవి చేసేయండి. టుమారో ట్రేడింగ్ కంపెనీ స్టార్ట్ చేద్దాం. ఓకేనా? బై గైస్.